ఏపీ లిక్కర్ స్కామ్లో సూత్రధారి పాత్రధారి పూర్తిగా అంత రాజు కసిరెడ్డి అని గతంలో విజయసాయిరెడ్డి పదే పదే చెప్తూ వచ్చారు. సో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక జగన్ చెప్తేనే తాను పూర్తిగా చేశానంటూ కూడా రాజు కసిరెడ్డి నిన్న దర్యాప్తు అధికారుల ముందు అంగీకరించినట్టుగా తెలుస్తూ ఉంది. అట్లాగే ముడుపుల డబ్బులన్నీ జగన్ ఓఎస్డీకే ఇచ్చానంటూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. అంటే దీంట్లో మెయిన్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్తేనే సో ఇదంతా చేశాను, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీకే ఈ డబ్బులన్నీ కూడా నేను ఇచ్చాను అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. స్కామ్ వెనుక కుట్ర, తన పాత్ర, ఇతరుల భాగస్వామ్యంపై పూర్తిగా రాజ్ కసిరెడ్డి అంగీకరించారు. కానీ నేరాంగీకార పత్రం ఏదైతే ఉంటుందో దానిపైన సంతకం చేయంటే నేను చెయ్య, ఎంతమంది పట్టుకొని సంతకాలు చేయి, మరి ఇవన్నీ కూడా ఒప్పుకున్నావు కదంటే నేను చెయ్యను అంటూ కూడా ఇంకా తెలిసిందే కదా. మళ్ళీ నాకు తెలియదు, నేను మర్చిపోయాను, నేను గుర్తొచ్చినప్పుడు చెబుతాను, సో నేను కాదు అన్నట్టుగా ఏదో హడావిడి చేసే ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు దొరికినటువంటి ప్రతి దాంట్లో కూడా ఈ వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైతే స్కామ్లలో దొరికిన వాళ్ళు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు రాజ్ కసిరెడ్డి వరకు, నిజంగా చెప్పాలంటే రాజ్ కసిరెడ్డి తండ్రి కూడా అదే విధంగా మాకు తెలియదు, మీ అబ్బాయి నంబర్ తెలుసా, మర్చిపోయాము, మాకు తెలియదు, ఇదే అంటే వాళ్ళ స్క్రిప్ట్ మొత్తం ఇదే ఇంతవరకే. సో దీంట్లో వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారించినటువంటి సమయంలో పూర్తిగా ఆయన చెప్పేశారు, జగన్మోహన్ రెడ్డి చెప్తేనే మేము చేశాము అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అట్లాగే ఈ లిక్కర్ స్కామ్లో మొత్తం 29 మందిని కూడా నిందితులుగా చేర్చింది సిట్ అధికారులు. ఇక A1గా దీంట్లో రాజ్ కసిరెడ్డి ఉన్నారు. అట్లాగే A4గా ఎంపీ మిథున్ రెడ్డి, అంటే కోర్టులో ముందస్తుగా అరెస్ట్ చేద్దని తెచ్చుకున్నప్పటికీ కూడా ఆయన దీంట్లో A4గా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన పాత్ర కూడా చాలా ఉంది దీంట్లో అన్నట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. సో A4గా కూడా ఆయన పెట్టినటువంటి పరిస్థితి. అట్లాగే A5గా విజయసాయిరెడ్డి, దీంట్లో ప్రమోషన్ వచ్చినట్టుగా ఉంది. అంటే ఎప్పుడు A2గా ఉంటారు ఆయన, ఇప్పుడు A5గా దీంట్లో వచ్చినటువంటి పరిస్థితి. సో తగ్గించారనే పాత్రను. A5గా విజయసాయిరెడ్డి ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా, ఎందుకంటే విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి ఇంట్లోనే ఈ మీటింగ్లన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. మొన్నటి వరకు చెప్తా ఉన్నారు, నాకేం తెలియదు, సో నేను దీంట్లో పూర్తిగా ఏం కావాలన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, సో ఇదంతా కూడా రాజ్ కసిరెడ్డి చేసినటువంటి పరిస్థితి, ఆయన్నే ప్లాన్ చేశారు అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి వరకు మాత్రం విజయసాయిరెడ్డి వెళ్ళలేదు, రాజ్ కసిరెడ్డి వరకే ఆగిన పరిస్థితి. కానీ రాజ్ కసిరెడ్డి మాత్రం నిన్న పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చెప్తేనే నేను చేశాను అంటూ కూడా చాలా క్లియర్గా అంగీకరించినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే ఎందుకు చేశారు ఇదంతా అంటే పార్టీ ఫండ్ బాగా వచ్చేలా మద్యం పాలసీని రూపొందించాలని జగన్మోహన్ రెడ్డి సూచించారంట. పార్టీ ఫండ్ బాగా రావాలి మనకు, వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే డిస్టిలరీలు ఉన్నారో, లేదంటే ప్రజలు ప్రాణాలు పోగొట్టుకొని ఇంటి పెద్దను కోల్పోయి వీధిన పడ్డారో, ఇళ్లల్లో యువత మొత్తం చనిపోయినటువంటి పరిస్థితి మందు దాగి ఉందో, ఆ డబ్బంతా మనకు పార్టీ ఫండ్గా రావాలి. ఏదైతే వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా ఇట్లాంటి స్కీములు చేసినటువంటి పార్టీ తర్వాత ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డిదే. అక్కడ పిచ్చి మందులు తాగి వందలు వేలు లక్షల మంది కూడా ప్రాణాలు కోల్పోయి, అదేవిధంగా ఇప్పటికీ డయాలసిస్లో కిడ్నీలు పాడైపోయి హాస్పిటల్లో చికిత్సలు చేయించుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళని ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఆ వచ్చిన డబ్బు డిస్టిలరీలు వాళ్ళు ఏదైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు పార్టీ ఫండ్గా వీళ్ళకి ఇవ్వాలి. ఈ విధంగా లిక్కర్ పాలసీని రూపొందించారు. అంటే ఎంత ఘోరమైనటువంటి విషయం ఇది. సో ఈ పార్టీ నిజంగా అందరూ చెప్పినట్టుగానే ఈ శవాల పైన లేదు అని అంటే, ఈ విధంగా ప్రజల రక్తాన్ని పీల్చి డెవలప్ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిందే. సో ఈ విధంగా ప్రజల ప్రాణాలు కోల్పోయి ఆ పిచ్చి మందు తాగి డబ్బులు వాళ్ళు కడితే ఆ డబ్బులను ఈ డిస్టిలరీలు వీళ్ళకు పార్టీ ఫండ్గా ఇవ్వాలి. సో ఈ విధంగా పార్టీ ఫండ్ బాగా రావాలి, ఆ విధంగా సూచించండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారంట. అదేవిధంగా విజయసాయిరెడ్డి నివాసంలోనే ఈ ముడుపుల స్కీమ్ జరిగింది, దీనికి సంబంధించి కూడా రూపకల్పన చేశామని కూడా చెప్పారు. అట్లాగే మిథున్ రెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి, అట్లాగే సత్యప్రసాద్తో పూర్తిగా ఒకసారి మళ్ళీ భేటీ జరిగినటువంటి సమయంలో దీనికి సంబంధించి మరో పాలసీ, దీనికి సంబంధించినటువంటి చర్చలు, తర్వాత దీనికి సంబంధించి కూడా పూర్తిగా జరిగినటువంటి పరిస్థితి. అట్లాగే వీళ్ళందరితో పాటు వాసుదేవరెడ్డితో, ఎవరైతే డిస్టిలరీకి సంబంధించి ఉన్నారో ఎండి, ఆయనతో జరిగినటువంటి చర్చ పూర్తిగా వీళ్ళందరూ మళ్ళోసారి కూర్చొని దీనికి సంబంధించి కమిషన్లు ఫిక్స్ చేసుకొని
ముడుపులు ఇచ్చే కంపెనీలకే ఆర్డర్లు ఏ విధంగా ఇవ్వాలి, మనకి ఏ విధంగా కమిషన్లు తీసుకోవాలి, నీకెంత నాకెంత, నీకు ఇది నాకు అది, నాకు ఇంత ఇవ్వాలి, నేను ఇంత ఇస్తాను, ఇక్కడ నుంచి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్కు ఇంత పోవాలి, ఈ విధంగా ప్రజలను ఈ విధంగా చంపేసి మనం ఎట్లా తీసుకోవాలి, పిచ్చి మందు దాగించి డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, అవి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి మనం పంపాలి, అప్పుడు మనం పార్టీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఈ పాలసీలన్నీ చేసింది విజయసాయిరెడ్డి నివాసంలో. సో అక్కడ ముడుపులు ఏ విధంగానైతే మనం దీనికి సంబంధించి ఏదైతే కమిషన్లు మనం ఫిక్స్ చేసుకున్నది కూడా అక్కడే. అట్లాగే ఈ ఎవరైతే కంపెనీలు కమిషన్లు ఇస్తా అని చెప్పారో వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం, ప్రతి నెల 5వ తేదీన కమిషన్ల లెక్కలు దాదాపుగా 3,200 కోట్ల దోపిడీ ఇందులో జరిగింది. అట్లాగే ప్రతి నెల 5వ తేదీన ఈ కమిషన్లకు సంబంధించి లెక్కలు. అంటే మనం అనుకున్నాం ఖజానాలో డబ్బంతా పాడు చేశారు వాళ్ళు, ఎక్కడ కూడా చిల్లి గవ్వ కూడా ఉంచలేదు, అదొక వైపు. అట్లాగే ఈ పెన్షన్లు కావచ్చు, లేదనంటే జీతభత్యాలు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగులకు, లేదు అనంటే సంక్షేమ పథకాలకు, లేదంటే ఇట్లాంటి నిధులు కావచ్చు, ఇవన్నీ ప్రతి నెల టంచన్గా ఇచ్చే పరిస్థితి మనకు కనిపించలే. ఎందుకంటే వీళ్ళున్న హడావిడి అంతా ఇదే, 5వ తారీఖున మనం లెక్కలు చేసుకోవాలి, మనకెంత రావాలి దీంట్లో వచ్చిన దాని మీద అనేది మనం పంచుకునే దాంట్లో ఉన్నాం. సో మరి ప్రజలకు జీతభత్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా దాన్ని పక్కన పెట్టేశారు, ఎక్కడ కూడా దాని గురించి ఆలోచన లేదు. కానీ వీళ్ళకి మాత్రం ప్రతి నెల 5వ తారీఖున ఈ కమిషన్ల లెక్కలు చూసుకునే పరిస్థితి కనిపించింది. అట్లాగే 3,200 కోట్ల రూపాయల దోపిడీ ఇప్పటివరకు ప్రాథమికంగా ఈ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించింది. ఇంకా అంతకు మించి 18,000 కోట్లు జరిగాయనేది తర్వాత ముచ్చట, అవి కూడా బయటకు వస్తున్న పరిస్థితి. అట్లాగే విజయసాయిరెడ్డి నిన్న ట్వీట్ కూడా మనం చూసాం, సగమే బట్టలు ఇప్పారు, సో ఇంకా మొత్తం బట్టలు నేను బట్టలు నేను ఇప్పేస్తా, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన దొంగల బట్టలు నేను ఇప్పుతా, చూస్తూ ఉన్నాం స్క్రీన్ పైన. ఇవన్నీ మళ్ళీ ట్వీట్లు, నాకేం తెలియదు అని. కానీ ఆయన్నే A5గా ఉన్నారు. ఎప్పుడో అప్పుడో ఆయనను కూడా పిలిచి మరి నీ పాత్ర కూడా ఉంది ఏంటి, మరి అప్రూవర్గా మారుతావా లేదంటే మరి ఏదైనా ఏమంటావా, ఈ విధంగా అడిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో అందుకే ఈ లీకులు నేను మొత్తం చెప్పేస్తా అని ఎవరు అడగకముందే ఆయనే చెప్తా ఉన్నారు. తర్వాత దొరికిన దొంగలు, దొరకని దొంగలు, మరి దొరకని దొంగలు ఎవరు? ఇప్పుడు దీంట్లో మనం చూస్తూ ఉన్నాం, మరి ఎవరో మనకు తెలియదు. కానీ ఈయన రాజకేశ్వరరెడ్డి చెప్తున్నది మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్తేనే నేను చేశాను అంటే, మరి దొరకని దొంగలు ఎవరు? ప్రజలే అర్థం చేసుకోవాలి. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు